నమస్తే, వెల్కమ్ టు రసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టం మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. అటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి. ఇక ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పే కార్యక్రమం ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్, జమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటున్నారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా, రత్నశాస్త్ర పరంగా, సంఖ్యాశాస్త్ర పరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందనే వివరాలను సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ సౌండ్ ని తగ్గించి మీరు మాట్లాడండి. అలాగే ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అదేవిధంగా ఎంఎం రజా గారిని కలిసి మీ సమస్యని పరిష్కరించుకోవాలనుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, దుబాయ్, ఢిల్లీ బ్రాంచెస్ని సంప్రదించండి. బెంగళూరు బ్రాంచ్లో డాక్టర్ రోషన్ గారు మీకు అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా ఏప్రిల్ 25th, 26th, 27th ఈ డేట్స్లో దుబాయ్ బ్రాంచ్లో అందుబాటులో ఉంటారు. దుబాయ్లో ఉండే వారికి ఇది ఒక శుభవార్త, ఎందుకంటే దుబాయ్ నుండి చాలా కాల్స్ వస్తున్నాయి. సో వీరికి ఈ డేట్స్లో అపాయింట్మెంట్ దొరుకుతుంది, మీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అదేవిధంగా ఏప్రిల్ 16th వైజాగ్లో, ఏప్రిల్ 17th విజయవాడలో, మిగిలిన సమయంలో హైదరాబాద్ బ్రాంచ్లో ఎంఎం రజా గారు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు మనం ఒక ఏవిని చూసిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఏవి ప్లీజ్. శాస్త్రంలో రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, యుఎస్ఏ 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్నశాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే జెమ్స్ ఇవన్నీ చాలా మంది కొంతమంది అంటుంటారు, అంటే అందరూ కామన్గా ఒక జెమ్ని పెట్టుకునే అవకాశం ఉంటుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ని మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, అందరూ కామన్గా పెట్టుకునే జెమ్ ఉంటుందా? ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు అడిగిన ప్రశ్న, కామన్గా ఏదైనా ఒక ఇష్టం ఉందా పెట్టుకోవచ్చని అడిగారు. మేము రత్న అసలు ఎందుకు పెట్టుకుంటాము? జీవితంలో ఒక అభివృద్ధి సాధించాలి, కష్టాల నుంచి బయటికి రావాలి, లైఫ్ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచానికి కష్టాల నిలయము అంటారు. ప్రతి ఒక్కరికి మాట తెలుసు. కష్టాల నిలయము అంటే హోమ్ ఆఫ్ డిఫికల్టీస్. ఈ ప్రపంచంలో ఈ ఇల్లు ఒక్కొక్కరు ఒక సమస్య ఉంది. కొంతమందికి పెళ్లి పరంగా సమస్య, కొంతమందికి ఉద్యోగపరంగా సమస్య, కొంతమందికి వ్యాపారపరంగా సమస్య, కొంతమందికి ఆరోగ్యపరంగా సమస్య, కొంతమందికి పిల్లల పరంగా సమస్య. మనిషి ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాడు. ఇదంతా సహజం, అందుకు తెలిసిన విషయం.
ఇప్పుడు రత్నం ఎందుకు పెట్టుకుంటున్నాము? ఆ కష్టాల నుంచి బయటపడడానికి పెట్టుకోవాలి. సో కామన్గా పెట్టుకునేది కాదు, వాళ్ళ కష్టాల పైన వాళ్ళ జీవితంలో లైఫ్లో హ్యాపీగా వాళ్ళు సక్సెస్ సాధించాలి, వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. వాళ్ళ కష్టాల నుంచి బయటకు పడాలంటే ఈ ఒక మంచి రత్నం వాళ్ళకి సూటబుల్గా ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి వాళ్ళు. మీరు అడిగిన ప్రశ్న ఈ కామన్గా అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఒక కనక పుష్యారాగం అని చెప్తారు, పెట్టుకోవచ్చని చెప్పి. యాజ్ ఏ జర్నలిస్ట్ నేను కూడా చెప్తాను పెట్టుకోవచ్చని చెప్పి, కానీ అది కూడా నేను అవాయిడ్ చేస్తాను. కొంతమందికి పడదు. ఒకవేళ మీకు కుంభరాశి కుంభలగ్నం ఉందనుకోండి, అది పెట్టుకుంటే కష్టాలు. ఎందుకంటే కుంభరాశికి కుంభలగ్నానికి శని అధిపతి, శని గ్రహానికి కర్మకారక అంటారు. ఇప్పుడు దానికి ఆపోజిట్ గురు గ్రహానికి ధర్మకారక, అది పడదు, అక్కడ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. అందుకే ఒక్కొక్కరికి స్టోన్ అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకొని పెట్టుకోవాలి. ఒక కామన్గా ఏమి ఉన్నావు అంటే ఒక మెడిసిన్ ఎందుకు వేసుకుంటున్నాము, ఈ జబ్బు ఉంది, ఈ జబ్బు పోవాలి, మా లోపల ఉండే బాడీలో ఉండే ఎనర్జీని బూస్ట్ చేసేదానికి ఆ బ్యాలెన్సింగ్ రత్నం పెట్టుకుంటాం, మళ్ళీ ఉండే కష్టాన్ని బయటపడడానికి రత్నం పెట్టుకుంటాం. ఎనీవే కాల్ వచ్చింది తీసుకుంటాం, మళ్ళీ మాట్లాడతాం మీతో. ఓకే అండి, మనతో పాటు కాలర్ జాయిన్ అవుతున్నారు హర్ష గారు. హర్ష గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, రజా గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం మా బాబు గురించి అండి. నమస్తే అండి రజా గారు. అమ్మా నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా బాబు గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998 మార్చి 29th. మార్చ్ 29. అవునండి, మార్నింగ్ 8:30. మార్చ్ 29, 98. 1998. సమయం ఏమన్నారు? మార్నింగ్ 8:30. 8:30. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ అండి. హైదరాబాదేనా? సో రిపీట్ చేస్తాను, మార్చ్ 29 కదా, 29 మార్చు 98, కరెక్టా? అవును కరెక్ట్ సార్. అంటే మీ అబ్బాయి జన్మించిన రోజు వచ్చేసి ఆదివారం, సండే రోజు. అవునండి. తెలుసా మీకు? తెలుసండి. రేవతి నక్షత్రం మీనా రాశిలో, అవునండి. లగ్నం మేష లగ్నం వచ్చింది. జాబ్ పరంగా సమస్య ఉంది. ఓకే. ఆ అబ్బాయి చూసుకుంటే చాలా టాలెంటెడ్, ఇంటెలెక్చువల్, టాలెంట్ ఉంది, కష్టం పడతాడు, ఫ్యూచర్ చాలా ఎదిగే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి కొంచెం ఆటంకాలు వస్తున్నాయి. మెంటల్ స్ట్రెస్ ఎక్కువ, మానసిక ఒత్తిడి, ఒక రకమైన ఆందోళన, బాధ, కొంచెం ధైర్యం కిందకు పోవడము, వాట్ టు డూ వాట్ టు నాట్ టు డూ ఇలాంటి సమస్య ఉంది. కానీ చదువు పరంగా చూసుకుంటే టెక్నికల్ ఫీల్డ్ చూపిస్తుంది. బీటెక్ చేశాడు అయినా? పీజీ చేస్తున్నాడు సార్ ఇప్పుడు. అవునమ్మా, అవును, డిగ్రీ చేసి పీజీ కూడా జాతకం చూపిస్తుంది, అంటే ఉన్న చదువు కూడా చూపిస్తూ ఉంది. జాబ్ పరంగా చూసుకుంటే గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు ఉన్నాయి, కానీ బలం పెంచుకోవాలి. ముఖ్యంగా జాతకంలో పంచంలో రాహు ఉన్నాడు కాబట్టి నాగదోషము, ఈ మీనరాశికి వచ్చేసి ఏళ్ళ శని ఆల్రెడీ మొదలైంది కాబట్టి కొంచెం ఆటంకాన్ని డిలే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఈ జాతకంలో వచ్చేసి రవి వీక్ అయ్యాడు. పంచమాధిపతి అంటే హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు, మనిషి అనుకునేది ఉంచుకునేది. అది కూడా రవి అనేసరికి గవర్నమెంట్ జాబ్ ఇప్పించేది రవి గ్రహం అవుతాడు, సూర్యగ్రహం అవుతాడు కాబట్టి కొంచెం వీక్ ఉన్నాడు కాబట్టి దానికి బలం పెంచాలి. ఆ రవి గ్రహానికి వచ్చేసి ఆత్మకారక అంటే మన సంకల్ప బలం కోసము, ధైర్యం కోసము, ఆత్మవిశ్వాసం కోసము, స్త్రీత్వం కోసము, గుర్తింపు కోసం, మంచి జాబ్ కోసం అది ఉపయోగపడుతుంది కాబట్టి పంచమాధిపతి బలం పెంచాలి. దాంతోపాటు ఈ భాగ్యాధిపతి అనేసరికి అదృష్ట బలం ఇచ్చేవాడు, లక్ అంటారు కదా. ఎంత ఎఫర్ట్ చేసినా, ఎంత కష్టం పడను, లక్ అని ఒక పదార్థం ఉంది. ఆ లక్ ఉంటేనే మనిషి ముందుకు రాగలుగుతాడు. ఇలాంటి లక్ సాధించాలి, లక్లో ముందుకు రావాలంటే ఈ భాగ్యాధిపతి బలం పెంచుకోవాలి. అది కూడా గురువు బలం. గురువు అనేసరికి అభివృద్ధికారక, ధనుకారక, జ్ఞానకారక, మంచి జ్ఞానం ఇచ్చేవాడు, మంచి విజ్డమ్ ఇచ్చేవాడు, మంచి ఒక డెవలప్మెంట్ ఇచ్చేవాడు, మంచి ప్రాస్పెరిటీ ఇచ్చేవాడు గురు గ్రహం అవుతాడు. మీ అబ్బాయి జాతకం చూసుకుంటే ఫ్రమ్ లాస్ట్ 2 years బాగా, ఇంత చెప్పినా కదా కొంచెం బాగలేదు, అన్ని ఆటంకాలు వస్తున్నాయి, డిలే అవుతున్నాయి, కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ, కన్ఫ్యూజన్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. నుంచి బయటకు రావాలి, లైఫ్లో క్లారిటీకి ముందుకు రావాలంటే ఆయనకి రవి గ్రహానికి బలం పెంచాలి, దాంతోపాటు గురు గ్రహానికి బలం పెంచాలి. దానికోసము మీరు చేసిన తెలుగులో కనక పుష్యారాగం, ఎల్లో సఫైర్ ఒక 3 carat, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 3 carat, ఈ రెండంతా కలిపి పెట్టి గవర్నమెంట్ జాబ్కి అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 దీంట్లో ఏమైనా ట్రై చేసి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. అండ్ మనతో పాటు మరో కాలర్ జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి హర్షిత్. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ రజా గారు ఉన్నారు, మాట్లాడి ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్కారం, హర్షిత్ గారు. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఎవరి గురించి ఇది? మక్క గురించి అండి. సార్ మక్క గురించి అండి. మీ అక్క గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/2/1996 అండి. February 22, 1996. అవునండి. సమయం అండి? సమయం గుర్తులేదు సార్. మార్నింగ్ ఈవినింగ్ ఐడియా లేదా? ఐడియా లేదు సార్. సార్ ఐడియా లేకపోతే ఇలాంటి టీవీ షోస్లో క్లియర్గా మేము చెప్పలేము. ఎందుకంటే ఒక జాతకం తెలియచేయాలంటే హారోస్కోప్ చూసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే లొకేషన్ ఆఫ్ ద గ్రహాలు అంటారు. అంటే గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ నక్షత్రం పుట్టారు,
ఏ రాశిలో జన్మించారు, ఏ లగ్నము. ఇక టైము చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అస్ట్రాలజీలో. ఎందుకంటే లగ్నం అంటే మనిషి స్వభావం, ఆయన పర్సనాలిటీ, ఆయన తెలివి, ఆయన ఎబిలిటీస్, ఆయన క్వాలిటీస్, ఆయన థాట్ ప్రాసెస్, మనిషి ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు అన్నీ తెలియచేయాలంటే ఈ లగ్న బలం ఉండాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ ప్రకారం రాశి వచ్చేస్తుంది. ఎందుకంటే రాశి అనేసరికి నక్షత్రం వచ్చేసి 24 hours ఉంటుంది, ఒక రాశి అనేసరికి 2.5 days ఉంటుంది కాబట్టి చెప్పొచ్చు. కానీ ఒక అక్యురేట్గా తెలియచేయాలంటే ఇప్పుడు డాక్టర్ ఎంఎం రజా అంటే మంచి పేరు ఉంది, మా ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1లో ముందుకు వెళ్తున్నాను. కానీ ఇలాంటి నేను అప్రాక్సిమేట్గా చెప్పలేను. సో ఇలాంటి డేటా లేని పక్షంలో మా నంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకుంటే తప్పకుండా మేము తెలియజేస్తాను. ఇలాంటి టీవీ షోస్లో ప్రేక్షకులు ఎంతమంది చూస్తున్నారు కదా, మీ అందరికీ తెలియజేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే ఇలాంటి టీవీ షోలో చెప్పొచ్చు. అంటే నక్షత్రము, రాశి, లగ్నం బట్టి బేస్ చేసుకొని మీ జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు. ఎందుకంటే ఈ విద్యకు వచ్చేసి జరిగిపోయేది, జరిగేది, ఇంకా జరుగుతూ ఉంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. దాని నుంచి ఎలా బయటకు రావాలి, హౌ టు చేంజ్ అవర్ డిస్టినీ, మా డిస్టినీ ఎలా మేము మార్చుకోవాలి, అదేవిధంగా వచ్చేసి మా వీక్నెస్ను స్ట్రెంత్లో ఏ విధంగా మార్చుకోవాలి చెప్తారా కదా. బలహీనతని బలంలో ఏ విధంగా మార్చుకోవాలి, మా నైపుణ్యాలకు ఏ విధంగా మేము యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా ముందుకు రాగాలి. ఎందుకంటే విద్య వచ్చేసి మనిషికి ఒక అర్థంలాగా నీకు చూపిస్తుంది. నువ్వు ఏం చేస్తే బాగుపడతావు, నీకేంటి కలిసి వస్తుంది, నువ్వు ఎలా ఉండాలి, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎలా పైకి రావాలి, ఏ విధంగా ఏం చేసుకోవాలి, దానికి పరిష్కారం ఏంటి, వివరాలు తెలుసుకోవచ్చు. అందుకే ఇవన్నీ తెలియచేయాలంటే టీవీ షోస్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీగా అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కాల్ చేయండి. అండ్ మహబూబ్ నగర్ నుంచి మరో కాలర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు, నారాయణ గారు. నమస్తే అండి, డాక్టర్ రజా గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గురువు గారు నమస్తే. సార్ నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్. మీ పేరు సార్? నా పేరు నారాయణ సార్. నారాయణ. ఎవరి గురించి సార్? 1-6. ఎవరి గురించి సార్? మీ గురించేనా? సార్ ఎవరి గురించి సార్ ఇది? మీ గురించేనా అంటున్నా? అవును సార్ మాకు 1-6 1981 సార్. సమయం ఉదయం 5 గంటలకు సార్. ఎక్కడ జన్మించారు మీరు? కర్ణాటక ఖానాపూర్. ఏ పూరు? ఘనాపూర్. ఓకే. ఎస్ సార్, June 1st 1981 మార్నింగ్ 5 o'clock జన్మించారు. జన్మించిన రోజు మండే, తెలుసా మీకు? ఓకే సార్. నక్షత్రం వచ్చేసి మీది నక్షత్రం భరణి, మేషరాశి జన్మించారు మీరు. వృషభ లగ్నం వచ్చింది. చాలా అగ్రెసివ్, కష్టం పడడానికి ఫలితం ఉన్నదు. 2014 నుండి అంటే ఫ్రమ్ లాస్ట్ 2014 నుండి కంటిన్యూస్గా జీవితంలో విఫలం వెనుక పడ్డాయి. విఫలం అంటే ఫెయిల్యూర్స్. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతే చాలా కష్టంగా డిస్టర్బ్ ఉన్నారు మీరు. సారీ, చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయండి. మెయిన్ వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, ఎలా పైకి రావాలి, ఏం చేసుకోవాలి, మీకు అర్థం కావట్లేదు. చాలా కష్టంలో మీరు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఆర్థిక పరంగా సమస్య ఎక్కువ ఉంది మీకు. ఫైనాన్షియల్ లాసెస్ ఎక్కువ నడుస్తున్నాయి మీకు. డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతుంది. ఎందుకంటే మీ జాతకంలో వచ్చేసి బుధుడు వీక్ ఉన్నాడు. ఓకే నారాయణ గారు, ఇంకా ఏం తెలుసుకుందాం? ఒక నిమిషం అండి, చెప్తాను, తెలియజేస్తాను. నేను కొంచెం నాకు ఇది వచ్చింది, సారీ అండి. ఏమండి సార్ నారాయణ గారు, సారీ. మీ జాతకం వచ్చేసి 2014 నుండి కంటిన్యూస్గా విఫలం వెనక పడింది. ఎన్ని ప్రయత్నాలు చేయడం మీరు ముందుకు రాలేకపోతున్నారు, ఎదురు చాలా కష్టం పడుతున్నారు మీరు. ఎందుకంటే మీ జాతకంలో దివ్యాధిపతి అని పంచమాధిపతి వీక్ ఉన్నాడు. దానికి బుధాగ్రహం అంటారు. బుధాగ్రహం అనేసరికి బుద్ధికారక అంటే మీ టాలెంట్, మీ అబిలిటీస్, మీ ఆలోచన శక్తి, మీ మెమొరీ అంతా వీక్ అవుతూ ఉంది. దాంతోపాటు వృత్తి అంటే మీ ప్రొఫెషన్, మీరు చేసే పనులు ముందుకు రావాలి, మీరు డెవలప్ అవ్వాలంటే బుధాగ్రహం బలం ఉండాల్సిందే. కానీ జాతకంలో బుధ బలం లేదు. దాంతోపాటు శుక్రుడు నీచలో పట్టాడు. శుక్రుడు కూడా బాగలేదు. శుక్రుడు బాగలేక ఏమవుతుందంటే ఆర్థిక పరంగా సమస్య, ఫైనాన్షియల్ లాసెస్, అప్పులు పాలైపోవడం, ఎక్కువ టెన్షన్స్, దిర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ లైఫ్ అంటారు. లైఫ్లో సంతోషం లేదు, హ్యాపీ చాలా కష్టంలో మీరు ఇరుక్కున్నారు. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. దాని నుంచి బయటికి పడాలంటే మీరు బుధ గ్రహానికి, దాంతోపాటు శుక్ర గ్రహానికి బలం పెంచాలి. దానికోసం మీరు చేసిన తెలుగులో గరుడాపచ్చ ఎమరాల్డ్ అంటారు, 4 క్యారెట్. దాంతోపాటు శ్వేత పుష్యరాగం, వైట్ సఫైర్ 4 క్యారెట్. ఈ 2 రకాలు పెడితే హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్.
డాక్టర్ రజా గారు మనతో పాటు హైదరాబాద్ నుంచి యాస్మిన్ జాయిన్ అవుతున్నారు. యాస్మిన్ గారు నమస్తే అండి. డాక్టర్ రజా గారు ఉన్నారు. మీరు ఏం తెలుసుకుందాం అనుకున్నారో చెప్పండి. మీ డీటెయిల్స్ ఇస్తారా? చెప్పండి. April 7. అమ్మా యాస్మిన్ గారు చెప్పండి, మీ గురించేనా? Yes, sir. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2000 April 7. ఏప్రిల్ 7, 2000 పుట్టారు. 2000. 2000. సమయము Huh? టైమింగ్ టైమింగ్ నేమా? అమ్మా టైమింగ్ ఉంటే ఇలాంటి టీవీ షో చెప్పగలుగుతాము. అంటే మార్నింగ్ ఈవినింగ్ ఐడియా లేదా మీకు? అమ్మా యాస్మిన్ గారు మార్నింగ్ ఈవినింగ్ ఐడియా లేదా మీకు? ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్. Yes, sir. అమ్మా మీరు పుట్టినరోజు గురువారం తెలుసా మీకు? Friday. హలో, Yes, sir. మీరు పుట్టింది గురువారం తెలుసా మీకు అంటున్నా? అవును సార్. థర్స్డే పుట్టారు మీరు. నక్షత్రం భరణి, మేష రాశి జన్మించారు మీరు. ధను లగ్నం వచ్చింది. లగ్నాధిపతి గురువు పంచమ శనితో కలిశాడు. పెళ్లి పరంగా సమస్య చూపిస్తుందమ్మా మీకు? కొంచెం హిందీలో చెప్పొచ్చా? చెప్పొచ్చమ్మా, హిందీలో ఇబ్బంది లేదు. మాట్లాడాలి, తనకి తెలుగు కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. आपका जन्म हुआ है गुरुवार का दिन था, नक्षत्रम भरणी मेष राशि है. एक्चुअली शादी की प्रॉब्लम दिखा रही है. आप खुददार हैं, सेल्फ अर्निंग है, कुछ जॉब करेंगी, हार्ड वर्किंग है, हेल्पिंग नेचर भी है, नॉलेज है, विजडम है, बहुत अच्छी सारी खूबियां आपके अंदर हैं. लेकिन पिछले 2021 यानी 4 साल से लगातार नाकामियों का दौर चल रहा है. ऑब्स्टेकल ज्यादा लाइफ में चल रहे हैं. डेवलपमेंट रुका हुआ, आगे नहीं बढ़ पा रही, परेशान रहती हैं. हाउस ऑफ प्लानिंग डैमेज है, थोड़ा हेल्थ इशू भी चलता है, पीसीओडी प्रॉब्लम भी है, हार्मोन बैलेंसिंग भी चल रहा है और शादी में दिक्कतें आ रही हैं. सबसे बड़ी परेशानी हाँ जी, మీరు అడిగే అక్కర్లేదు, ఇక్కడ తెలిసిపోతుంది అంతా. ఎందుకంటే పెళ్లి పరంగా సమస్య చూపిస్తుంది కాబట్టి జూపిటర్కి బలం పెంచుకోవాలి. ఎందుకంటే గురువు వీక్ ఉన్నాడు. గురువు వీక్ ఉంటే పెళ్లి పరంగా సమస్య, వివాహంలో ఆటంకాలు అంటారు. शादी में रुकावटें पैदा होती हैं, परेशानी आती हैं, डेवलपमेंट रुक जाता है, इंप्रूवमेंट रुक जाता है. దాంతో పాటు రవి వీక్ ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా సమస్య. దర్ ఇస్ నో స్టెబిలిటీ, నో డెవలప్మెంట్, లైఫ్లో ఇంప్రూవ్మెంట్ లేదు, ముందుకు రాలేకపోతున్నారు. కానీ ఈ 2 గ్రహాలు బలం పెంచాలి. దానికోసం మీరు చేసిన ప్రతి తెలుగులో కనక పుష్యారగా మెలోసఫర్ అంటారు 4 క్యారెట్, దాంతో పాటు కెంపు రూబీ అంటారు 4 క్యారెట్. ये दोनों मिला के पहने तो 2025 जून के बाद डेवलपमेंट, 2026 में शादी होता. लाइफ में खुश रहते, हैप्पी रहते. विश यू ऑल द बेस्ट. शादी कब होती बोले आप? 2026 मार्च के बाद. 26 में? हाँ 2026, अभी 25 चल रहा है ना, 2026 मार्च के बाद शादी का योग है. जून के बाद ट्राई कर सकते हैं स्टोन पहनने के बाद. ఓకే ఓకే. అండ్ మరో కాలర్ జాయిన్ అవుతున్నారు. సత్యకుమార్ గారు నర్సరావుపేట నుంచి. సత్యకుమార్ గారు నమస్తే అండి. మా అబ్బాయి గురించి మాట్లాడదామండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 28/7/2002. టైమింగ్ సార్? టైమింగ్ ఉదయం 7 లో పుట్టారు. బాబు గురించా? అవును సార్. జాబ్ ఎప్పుడు వస్తుంది? ఏమన్నారు? జాబ్ గురించి సార్. ఆయన బాబు పుట్టిన శనివారం తెలుసా మీకు? ఆదివారం సార్. ఆయన టైమింగ్ ఏం చెప్పారు మీరు? ఉదయం 7 సార్. 28 జూలై కదా? జూలై సార్. 2002? 2002. 2002 అంటే ఆ రోజు శనివారం, ఆదివారం ఉంది సార్. ఆదివారం. ఆదివారం జన్మించాడు. అవును. నక్షత్రం పూర్వం జన్మించాడు. కుంభరాశిలో. లగ్నం చూసుకుంటే జాతకం పట్టి కర్కాటక లగ్నం వచ్చింది. లగ్నంలో 4 గ్రహాల కూటమి, కుజుడు, రవి, బుధ. అంటే జాతకం అగ్రెసివ్ ఎక్కువ, తొందరపాటు, ఆవేశము, మొండి ఎక్కువ, చెప్పిన మాట వినడు. కానీ వీరు ఇంటెలెక్చువల్, టాలెంటెడ్, కష్టం పడతాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కమాండింగ్ పవర్, టీమ్ లీడరు, మేనేజరు, చాలా రకాల నైపుణ్యాలు ఉన్నాయి. కానీ మూడ్ స్వింగ్స్ ఎక్కువ, కన్ఫ్యూజన్స్, నిర్ణయం సరిగా తీసుకుంటే ఎలా మాట్లాడు, అన్ని ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగింది, ఎదగలేకపోతున్నాడు, జాబ్ పరంగా సమస్య ఉంది. కానీ బయటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చూపిస్తుంది. అంటే లాంగ్ డిస్టెన్స్ అనేసరికి దూరం వెళ్ళే సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అంటే అమెరికా కావచ్చు, యూకే, కెనడా ఇలాంటి ప్రాంతంలో వెళ్ళి ఆయన సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ జాతకం చూసుకుంటే గురువు వీక్ ఉన్నాడు, రవి వీక్ ఉన్నాడు. గురువు వీక్ ఉంటే అభివృద్ధి ఆగిపోతుంది, డెవలప్మెంట్ ఆగిపోతుంది, జ్ఞానం తగ్గిపోతుంది, ఎక్కువ డిస్టర్బెన్స్ అంటారు. రవి బలం తగ్గిపోతే స్త్రీతో ఉన్న డెవలప్మెంట్ ఆగిపోవడం, ముందుకు రాలి, ఎదగలేకుండా చాలా కష్టం అంటారు. దానికి బయటపడేదానికి మీరు రవి గ్రహానికి బలం పెంచాలి, గురు గ్రహానికి బలం పెంచాలి. దానికోసం ఒకటి కనక పుష్యారంగం, మెల్లో సఫైర్ అంటారు, ఒక 3 క్యారెట్. దాంతోపాటు కెంపు రూబీ అంటారు 3 క్యారెట్. ఈ 2 తగ్గలు పెడితే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్.
అండ్ మరో కాలర్ జాయిన్ అవుతున్నారు డాక్టర్, మనకు విజయవాడ నుంచి దేవకుమార్ గారు. దేవకుమార్ గారు నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మీరు చెప్పండి ప్రాబ్లం ఏంటో. హలో సార్ నమస్తే దేవకుమార్ గారు, చెప్పండి సార్, మీ గురించేనా? నా గురించి డేట్ ఆఫ్ చెప్తారా? 1998 జూలై 25. జూలై 25. 25 జూలై 19 ఏంటండి? సంవత్సరం చెప్పండి. 19 అర్థం కాలేదు. ఇయర్ సార్, ఇయర్ 1998. 1998. 78. 98. 98. 98. యా. 1998. సమయం చెప్పండి సార్. సాయంత్రం 7 అండి. ఎక్కడ జన్మించారు మీరు? ఈ మైలువారం. మైలావరం. పుట్టినరోజు శనివారము. అవును. మఖా నక్షత్ర సింహ రాశి. ఆ, లగ్నం వచ్చేసి మకర లగ్నం వచ్చింది. ఆ, లగ్నాధిపతి నీచల్లా పడ్డాడు. జీవితంలో స్థిరత్వం లేదు, నో స్టెబిలిటీ అంటారు. అన్ని ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగింది, ఎదగలేకపోతున్నారు. అవునండి. ఒక అడుగు ముందుకు పెడితే 5 అడుగు వెనకొచ్చేస్తున్నారు. అవునండి. కారణం తెలుసా మీకు? లగ్నాధిపతి నీచంలో పడ్డాడు. లగ్నాధిపతి శని. అన్ని డిలే చేయడము, పోస్ట్పోన్ చేయడము, మీ వరకు ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు, చాలా కష్టంగా ఉంది. జీవితం స్టెబిలిటీ లేదు, మీ పైన ఎక్కువ బాధ్యత. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలతో పైకి వచ్చారు, పేదరికం, కష్టాలు అన్నీ చూసి పైకి మీరు ఎదిగారు. అంటే ఇప్పుడు మీ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది, కానీ చేయలేకపోతున్నారు. దాంతోపాటు భాగ్యాధిపతి బుధుడు కూడా వీకున్నాడు. బుధుడు వీకుండడం వల్ల వృత్తిపరంగా డెవలప్మెంట్ లేదండి. అన్ని ఆటంకాలు, డెవలప్మెంట్ ఆగిపోవడం, ఎదుగుదల సమస్య అంటారు, చాలా కష్టాలు ఇరుక్కున్నారు. అంటే స్థితం లేదు. 2017 నుండి కంటిన్యూస్గా విఫలం, ఫెయిల్యూర్స్ అంటారు. అంటే చదువు పరంగా బ్రేక్ వచ్చింది, జాబ్ పరంగా బ్రేక్స్ చేసే అన్ని ఆటంకాలు వస్తున్నాయి. వ్యాపారం చేసి ఎక్కువ అవకాశాలు చూపిస్తున్నాయి. ఆ వ్యాపారం కూడా చూసుకుంటే ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీ అంటారు కదా, తినే ఐటమ్స్, ఏమైనా ఫుడ్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, లేకపోతే గార్మెంట్ ఇండస్ట్రీ అంటే బట్టల వ్యాపారము, ఇలాంటివి మీకు బాగా కలిసి వస్తుంది. కానీ బలం పెంచుకొని స్టార్ట్ చేయాలి. బలం కోసం మీరు బుధగ్రహానికి బలం పెంచుకోవాలి. బుధగ్రహం అనేసరికి బుద్ధికారక, వృత్తికారక, వాణికారక. బుద్ధి అంటే మీ తెలివి, మీ టాలెంటు, మీ నైపుణ్యాలు, మీ సాధన అంతా యాక్టివేట్గా పనిచేస్తాయి. వృత్తి అంటే మీ ప్రొఫెషన్, మీ వ్యాపారం ముందుకు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాణి అంటే మీ కమ్యూనికేషన్, మీ మాటలో చాలా మంచి సరస్వతి, మీ మాటకి విలువ ఉంటుంది. సో దానికి బుధగ్రహం బలం పెంచుకోవాలి. దాంతోపాటు ఈ సమయానికి వర్క్ జరిగేదానికి సక్సెస్ కోసము, పాజిటివిటీ అండ్ హ్యాపీనెస్ కోసం, అనుకూలత, సంతోషం కోసము శనిగాని బలం పెంచుకోవాలి. దానికోసము మీరు చేసిన పని తెలుగులో ఒకటి గరుడా పచ్చ ఎమరాల్డ్ అంటారు, 4 క్యారెట్. దాంతోపాటు నీలం, బ్లూ సఫర్ అంటారు, 4 క్యారెట్. ఈ రెండు రకాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్ రజా గారు. కాలర్స్ అందరికీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్పారు, మంచి జెమ్ స్టోన్స్ని మీరు సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. సో ఏప్రిల్ 25th, 26th, 27th తేదీల్లో దుబాయ్ బ్రాంచ్లో అందుబాటులో ఉంటారు. దుబాయ్లో ఉండే వారికి ఇదొక శుభవార్త, ఎందుకంటే దుబాయ్ నుండి చాలా కాల్స్ వస్తున్నాయి. సో వీరికి ఈ డేట్స్లో అపాయింట్మెంట్ దొరుకుతుంది, మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా ఏప్రిల్ 16న వైజాగ్లో, 17న విజయవాడలో, మిగిలిన సమయంలో హైదరాబాద్ బ్రాంచ్లో ఎంఎం రజా గారు అందుబాటులో ఉంటారు. నెక్స్ట్ వీక్ రసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఈ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.